శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున డిసెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునరుసు 1, 2, 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ మాసంలో గ్రహ సంచారం అన్ని విధాల అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది. గతంలో మీరు కొన్ని బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు. ఆ బాధలు, కన్నీరు, కష్టాలు మబ్బి విన్నటిపై చెప్పుకోవచ్చు మనం. ఇకపోతే ఆర్థికంగా పర్వాలేదు, కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక సమయానికి ధనం చేతికి అందుతుంది, కానీ అనవసర ఖర్చులు ఉంటాయి, అధిక ఖర్చులు ఉంటాయి. ముఖ్యంగా చెప్పదగిన సూచన, ఏ మాత్రం ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడ్డ వెంటనే వైద్యుని సంప్రదించండి. అంతే, కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇక విందు వినోదంలో పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు, శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయండి కొంతమందికి అయితే. ఇక ప్రభుత్వ పరంగా వ్యవహారాలు మీరు సక్సెస్ అవుతారు. అలాగే చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా విదేశం వెళ్ళేవారు ఎవరైనా ఉంటే మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇక పాత మిత్రులను కలుసుకుంటారు, వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఇక ఈ మాసం మీరు చాలా ధైర్యంగా, మనోనిబ్బరంగా, మనోధైర్యంగా ఉంటారు. అలాగే నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. ఇక భూగృహ సంబంధ లావాదేవీలు ఉంటే అవి కూడా పూర్తవుతాయి. ఇక మీకు కోర్టు కేసు ఉన్నవారు ఎవరన్నా ఉంటే మీకు ఈ మాసం తీర్పు ఫేవరబుల్ గా వస్తుంది. అలాగే ఆస్తి విషయంలో కూడా ఒక కొలుక్కు వస్తారు. ఆ బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లాభిస్తాయి. ఈ మాసం బాగా లాభిస్తాయి. మీకు సమయానికి మిమ్మల్ని ఆదుకుంటారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది, మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. ఇక సినిమా, టీవీ, కళారంగం వరకు బాగుంది, మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు బాగుందండి. కాకపోతే ఏంటంటే ఈ మాసం మీకు డబ్బులు మంచినీళ్ళ ఖర్చు అవుతాయి. కాస్త మీకు శత్రువులు కూడా ఉంటారు. ఈ మాసం మీకు నరఘోష, నరపీడ కనిపిస్తుంది. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది. చదువుకుని విద్యార్థులు కూడా బాగుంది, చక్కగా చదువుతారు. కానీ చదువుపై శ్రద్ధ వహించండి, శ్రద్ధ పెట్టండి, చక్కగా చదువుకోండి. ఇతర వ్యాపకాల జోలికి వెళ్ళొద్దు దయచేసి. ఉద్యోగస్తులు ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుందండి. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. అలాగే స్థల మార్పు కనిపిస్తుంది. అలాగే శాలరీస్ పెరుగుతాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఇక వివాహంకైన అమ్మాయిల అబ్బాయిలు కూడా వివాహ ప్రయత్నాలు చేసుకోండి. మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇక ఈ యొక్క మిథున రాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే అందరికీ బాగుంటది. అది ఏమిటి అంటే, ఈ మాసం అంతా మీరు లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోండి. సంకటహర గణపతి స్తోత్రం ఉంటది, ప్రణమ్య శిరస దేవం అని ఉంటది. అది ప్రతిరోజు చదువుకోండి. మీ పనులు ముందుకెళ్తాయి. అలాగే ఈ మాసంలో మీకు సంకటహర చవితి వస్తుంది. ఆ సంకటహర చవితి రోజున సాయంత్రం వేళలో, ప్రదోష వేళలో స్వామివారికి అభిషేక అర్చనలు జరుగుతాయి. అది వీలైతే చేయించుకోండి. అలాగే ఒక బుధవారం రోజున కిలోంపో పెసలు ఆకుపచ్చ వస్త్రాలను మూట కట్టి మీ యొక్క గోతనామలతో అయ్యగారికి దానం చేయండి. మోగజీవులకు ఆహారం పెట్టండి. భిక్షగాల్ని ఆదుకోండి. భిక్షగాలు ఏదైనా ఆహారం పెట్టండి. ఎంతో కదా ధనాన్ని ఇవ్వండి. అలాగే ప్రతిరోజు కూడా శివనామ స్మరణం చేసుకోండి. ఓం నమః శివాయ చేసుకోండి. ఏదో ఒక పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోండి. నది స్నానం చేయండి వీలైతే. అయ్యా నది స్నానం వెళ్ళలేము అయ్యా అంటే, గంగాజలం ప్రతి చోట అమ్ముతున్నారు, తెచ్చుకుని మీరు స్నానం చేసే బకెట్లు వేసుకుని చేయండి. ఇలా చేయడం వల్ల మీకు లాభిస్తాయి, మీ పనులు ముందుకెళ్తాయి, మీరు సక్సెస్ అవుతారు. మీకు ఏం పర్వాలేదు. సర్వేజన సుఖినోభవంతు, శుభమవతు, స్వస్తి.